హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. నేను మీ శ్రీజ. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ వీడియో ఏంటంటే ఒక లోరియల్ ప్యారిస్ వైట్ పర్ఫెక్ట్ డే క్రీమ్ గురించి మీతో షేర్ చేయబోతున్నానండి. మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే పక్కన ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అలా నొక్కినట్లయితే ఒక చిన్న బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మిస్ అవ్వకుండా ముందు నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. వైట్ పర్ఫెక్ట్ డే క్రీమ్ కాబట్టి మనం డే టైంలో మాత్రమే యూజ్ చేయాలి, నైట్ టైంలో యూజ్ చేయకూడదండి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మన స్కిన్ అనేది డ్రైగా అయిపోతూ ఉంటుంది, అలాగే కొంచెం ఇచ్చింగ్గా కూడా ఉంటుంది, పగులుతూ ఉంటుంది చలికి అనేది. సో అలాంటప్పుడు మనం డే టైంలో మనం వైట్ పర్ఫెక్ట్ డే క్రీమ్ యూజ్ చేసామంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో spf17 కూడా ఉంటుందండి. spf అంటే మనకి సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండి ఇది. సో ఇది 20 ml ప్యాక్ అండి. దీని ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 2022 వరకు కూడా ఉంది. సో దీన్ని యూజ్ చేస్తే మన స్కిన్ అనేది చాలా స్మూత్గా అలాగే వైట్గా కూడా అవుతుంది, ఈవెన్గా అవుతుంది, అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్లో చాలా మంచి ఆఫర్ రన్ అవుతుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి కావాలి అనుకునే వాళ్ళు. అలాగే మన స్కిన్ అనేది స్మూత్గా ఉండాలి, అలాగే సాఫ్ట్గా మాయిశ్చరైజింగ్గా ఉంచుకోవాలి. సో అలాంటప్పుడు మనం ఇలాంటి క్రీమ్స్ యూజ్ చేయాలి అండి. పైన ఉండే చిన్న చిన్న మచ్చలు నల్లగా ఉంటాయి కదండి, అలా మరియు ఇంకా కొంచెం రఫ్గా ఉంటుంది, అలాగే బొంగు మచ్చలు కూడా ఉంటాయి కొందరికి. ఈ ఐస్ దగ్గర బ్లాక్గా కూడా ఉంటుంది, డార్క్ సర్కిల్స్ లాగా. సో అలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేసినట్లయితే స్కిన్ అనేది ఈవెన్గా లైట్నింగ్గా వస్తుంది, అలాగే పర్ఫెక్ట్గా చాలా బాగా ఉంటుంది. ఇది ఎలా యూజ్ చేయాలి డే క్రీమ్ అనేది అండ్ ఏజ్ వాళ్ళు యూజ్ చేస్తే బాగుంటుంది, అలాగే ఏ టైంలో పెట్టుకోవాలి అన్ని పర్ఫెక్ట్ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. తప్పకుండా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, దీని ప్రైస్ వచ్చేసి 250 అండి. మనకి వైట్ పర్ఫెక్ట్ డే క్రీమ్ ఇది spf17PA ప్లస్ ఉంటుంది. మనకి SPF అంటే సన్ ప్రొటెక్షన్ అండి. ఇది సన్ నుంచి వచ్చి మనకి UVA UVB కిరణాలు అనేటివి ఉంటాయి కదా, వాటికి మనకి డైరెక్ట్గా మన ఫేస్ పైన పడకుండా ఇది ఒక ప్రొటెక్టింగ్ లేయర్గా పనిచేస్తుంది. 20 ml అండి ఇది. సో ఇది డెర్మటాలజీ టెస్టెడ్ అండి. సో ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా దీనిపైన ఉంటుందండి. అప్లై ఎవ్రీ మార్నింగ్ ఇది అండ్ ఫేస్ అండ్ నెక్ అవాయిడింగ్ ఐ కాంటాక్ట్. సో దీని లోపల ఎలా ఉందో మనం చూపిస్తాను మీకు. సో ఇలా ఒక చిన్న డబ్బాలా వస్తుందండి బ్లూ కలర్లో, చాలా చాలా ప్రిటీగా ఉంటుంది. సో మన స్కిన్కి అనేది ఇది చాలా బాగా సెట్ అయిపోతుంది. మన స్కిన్ అనేది ఇది వాడే కొద్దీ వైట్గా అవుతుంది మన ఫేస్ అనేది. సో దీన్ని ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఒక 20+ ఏజ్ ఉన్న వాళ్ళందరూ దీన్ని యూజ్ చేయొచ్చండి. సో చాలా లైట్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, అసలు మనకు పెట్టుకున్న ఫీలింగ్ కూడా అనిపించదు, అంత బాగుంటుంది, అంత బాగా మన ఫేస్కి బ్లెండ్ అయిపోతుంది. సరే కదా, ఇట్లా వైట్ క్రీమ్ అనేది ఇట్లా చాలా లైట్గా ఉంటుంది. హ్యాండ్ పైన కూడా పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. అసలు పెట్టుకున్న ఫీలింగే అనిపించదు, అంత బాగా సెట్ అయిపోతుంది మన స్కిన్ కలర్కి అనేది సేమ్గా. సో ఇది మీరు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. చాలా బాగా అంటే చాలా బాగా సెట్ అవుతుంది. ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. మనం ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, ఫేస్ సోప్తో కానీ లేదంటే మీరు ఫేస్ వాష్తో కానీ వాష్ చేసుకోవచ్చు. వింటర్ సీజన్ కాబట్టి సోప్స్ వాడకపోవడమే చాలా చాలా మంచిది, ఎందుకంటే స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. ఫేస్ వాష్ యూజ్ చేస్తే కనుక మన స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటుంది, లైట్గా ఉంటుంది కదా. సో మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనం క్రీమ్స్ వాడతాం కదా, కొందరు ఫెయిర్ అండ్ లవ్లీలో పౌండ్స్ అలా వాడతారు కదా. సో అదే వేలో మనం డైరెక్ట్గా మనం స్కిన్కి వైట్ పర్ఫెక్ట్ క్రీమ్ని ఇలా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది అండి పెట్టుకుంటే.
ఎంత బాగా మన ఫేస్కి బ్లెండ్ అయిపోయింది అనేది చాలా చాలా కూల్గా, ఫ్రెష్గా, అలాగే మాయిశ్చరైజింగ్గా, బేబీ సాఫ్ట్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్. నేను కలుస్తాను మరో వీడియోలో.